వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. నేను నైటే అనుకున్నాను అనమాట, ఇంకా ఈరోజు ఎలా అయినా విత్తనాలు పెట్టాలని. లక్కీగా నైట్ మంచి వర్షం కురిసింది, మనం ఇంకా సాయిల్ని తడి కూడా చేయక్కర్లేదు. సో ఏమేమి సీడ్స్ పెడుతున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసి నచ్చింది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు పెట్టుబోయే విత్తనాలు చెట్టు చిక్కుడు, తర్వాత గోరుచిక్కుడు, ధనియాలు, ఇంకా క్యారెట్ అయితే ఇప్పుడు పెట్టకూడదు, మనకి ఆగస్ట్ తర్వాత పెట్టుకోవాలన్నమాట. ఇంకా మన తమ్మకాయ, తర్వాత 365 డేస్ చిక్కుడు, ఇంకా బెండ గింజలు, పొద్దుతిరుగుడు, ఇంకా గుమ్మడి గింజలు, తర్వాత బీర ఆల్రెడీ పొట్ల సొర, ఈ 3 అయితే 1 వీక్ బ్యాక్ పెట్టేశాను. మొలకలు కూడా వచ్చేసాయి ఆల్రెడీ. తర్వాత చుక్కకూర, ఇంకా పాలకూర. సో ఇవన్నమాట మనం పెట్టబోయే సీడ్స్. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ పెట్టిన అవి బీర గింజలు అనుకుంటున్నాను. ఎన్ని బ్యాగులు నింపినా చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21. ఇవన్నీ కూడా టమాటో, మిర్చి, వంగ వీటి కోసం. అలానే ఇవి 5 ఉన్నాయి కదా, ఇవి ఆకుకూరల కోసం. దాంతోపాటు ఇవి బ్లాక్ ఏమో ఒక 4 నింపాను అనమాట. సో ఇవి ఆకుకూరల కోసం. సో ఇన్ని బ్యాగులు నింపాం కదా అని అన్నిట్లో ఒకేసారి పెట్టేసుకోకూడదు, బ్యాచ్లుగా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ నా దగ్గర వంగ మొక్కలు ఒక 10 మొక్కలు ఉన్నాయి, మిర్చి మొక్కలు ఉన్నాయి 10 మొక్కలు. సో ఇవి ఆల్రెడీ క్రాప్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక 1 మంత్ తర్వాత పెట్టుకుంటాను. మిగిలిన బ్యాగుల్లో మాత్రం ఇంటికి సరిపడా బెండ, అలానే గోరుచిక్కుడు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వేశాను. సో ఎన్నెన్ని బ్యాగ్స్లో వేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్గానే మీకు షేర్ చేస్తా. సో ఆల్రెడీ నిన్న చెప్పా కదా వీడియోస్ అన్నీ డిలీట్ అయ్యాయని, అన్న వరకు కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం పట్టించుకోకండి. సో ఇప్పుడైతే సీడ్స్ ఏమేమి పెట్టానో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ పైప్స్ చూశారు కదా, ఆల్రెడీ ఇంతకుముందే చూపించాను మీకు. ఈ పైప్స్లోని నేను పాలకూర విత్తనాలు పెడుతున్నాను. ఎప్పుడులాగా ఒకేసారి పోసేయకుండా చిన్న చిన్న గుంటలాగా చేసి చక్కగాని దాంట్లో ఒక 2-3 గింజలు అట్లనే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం సన్నగా ఉంది. యువతల పైపు కొంచెం పెద్దగా కట్ చేసాం కాబట్టి అడ్డంగా చిన్న లైన్ గీసి దాంట్లో ఒక 6-7 విత్తనాలు అట్లా వేసుకున్నాను అనమాట. సో ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బ్యాగ్స్లో వేస్తాను. ఇందాక చూపించా కదా గ్రీన్ బ్యాగ్స్, వాటిల్లో అప్పుడు మనకి ఇందులో హార్వెస్ట్ తీసుకోగానే అందులోవి రెడీ అవుతాయి అన్నమాట. మనకి మొలకలు వచ్చాయి అనుకునేప్పుడు ఇంకొక గ్రో బ్యాగ్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లాక్ టబ్స్లో కొత్తిమీర అంటే ధనియాలు వేస్తున్నాను. రెండిట్లో ఒకేసారి వేసేస్తున్నాను. ఇంకొక 15 డేస్ తర్వాత, ఎందుకంటే ఇవి రావడానికి కంప్లీట్గా 1 వీక్ నుంచి 15 డేస్ మొలకలు రావడానికే టైం పడుతుంది. సో ఇవి మాత్రం మనం 15 డేస్ తర్వాత వేసుకోవాలి. ధనియాలు, తర్వాత పాలకూర ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎట్లా వేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు కావాలంటే ఒకసారి చూడండి. సో ఈ రెండిట్లోనే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కంపల్సరీ పైన మట్టి వేసి కొంచెం గట్టిగా అదిమి పెట్టుకుంటే వర్షం పడినా కూడా సీడ్స్ అన్నీ చెదిరిపోకుండా మనకి కరెక్ట్గా మొలకలు వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ ఈ పైప్స్ ఉన్నాయి, ఇంకొక 2 పైప్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం 4 పైప్స్ అనమాట. సో దీంట్లో అయితే చుక్కకూర విత్తనాలు వేసుకుంటున్నాను. ఇంకొక రెండిట్లో అనమాట. ఈ పైప్లో ఇంకో పైప్లో కూడా చుక్కకూర వేసుకుంటున్నా. కరెక్ట్గా మళ్ళీ ఇది కూడా అంతే 15 డేస్ టైం పడుతుంది. అంత తొందరగా రావు, వచ్చినా కూడా ఇవి కొంచెం చుక్కకూర పెరగడానికి టైం పడుతుంది. సో ఇవి కూడా 15 డేస్ ఆగి ఇంకొక 2 బ్యాగ్స్లో. ఆకుకూరలకైతే జస్ట్ 1 ఇంచ్ గ్రో బ్యాగ్స్ సరిపోతాయి అన్నమాట. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫ్లిప్కార్ట్, మీషో వాటిల్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ పెద్ద డ్రమ్లో అయితే మాత్రం నేను చక్కగా మట్టి నింపడం అంతా కూడా వీడియో తీసాను, అంతా కూడా డిలీట్ అయిపోయింది. దీంట్లో అయితే స్వాట్ బీన్స్ అంటాం కదా, చెమ్మకాయలు, తమ్మకాయలు ఇట్లా పిలుస్తారు ఒక్కొక్కళ్ళని, అవి పెట్టాను అనమాట. 2 విత్తనాలు పెట్టాను, 4 విత్తనాలు వచ్చాయి, 2 సేవ్ చేసుకున్నాను. ఇక సైడ్ అంతా ఖాళీగా ఉంది కదా, దాంట్లో చుక్కకూర, పాలకూర అన్నీ కలిపి చల్లేసాను. ఆకుకూరలు మనం ఎలానో ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక సైడ్కి పాదులు పెట్టుకోవచ్చు, ఇంకా బోల్డ్ అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నేను చెట్టు చిక్కుడు వేస్తున్నాను. అవి కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. 2 అంటే గింజలు కొంచెం, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ అట్లా ఉన్నాయి. అందుకనే 2 బ్లాక్ టబ్స్లోనే ఒక 5 గింజలు పెట్టుకున్నాను.
అన్ని మొలకలు ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావని చెప్పి ఇవి ఒక వెరైటీ అనమాట. ఇవి కొంచెం లైట్ కలర్‌లో ఉన్నాయి చెట్టు చిక్కుడు. సో, ఇవి 365 డేస్ కాబట్టి మనకి పాదు బతికి కాసినన్ని రోజులు వస్తూనే ఉంటాయి. సో, ప్రాబ్లమ్ ఉండదు. ఇవి కనుపు చిక్కుడు ఇట్లాంటివి మాత్రం ఆగస్టు తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టినా కూడా మనకి టైం వేస్ట్, టబ్ వేస్ట్. మొక్క అయితే పెరుగుతుంది కానీ ఇక నెక్స్ట్ బెండ గింజలు పెడుతున్నాను. ఈ ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి 12 నుంచి 15, 16 మొక్కలు ఉంటే మనకి ఉంటే దాంట్లో ఒక కర్రీ అవుతుంది అనమాట. ఏదో 4, 5 మొక్కలు పెట్టుకున్నామంటే సాంబార్లోకి, పులుసులోకి దాంట్లో నుంచి ఆర్డర్. ఇంతకుముందు చిక్కుడు గింజలు పెట్టిన టబ్లు ఉన్నాయి కదా, ఒక సైడ్కి బెండ గింజలు పెడుతున్నాను. ఒక్కొక్క దాంట్లోని 4 గింజలు పెట్టుకుంటున్నాను. అలానే ఒక ఈ 2 టబ్బుల్లోని 8 గింజలు, దీంతో పాటు గ్రో బ్యాగ్స్. ఎందుకంటే అన్నీ కూడా ఒకసారి ఒక దాంట్లో రావు. అప్పుడు మనకి మళ్ళీ లెక్క తగ్గిపోతుంది. దాదాపు ఎందుకైనా మంచిది 20 మొక్కలు 20 గింజల పైన పెట్టుకున్నాను. ఎక్స్ట్రా మొక్కలు వస్తే తీసి వేరే దాంట్లో నాటుకుంటాను. ఇక రైతు బజార్కి వెళ్ళినప్పుడు మనకి కూరగుమ్మడి దొరికాయి అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ నాకు చాలా బాగా, అంటే ఎవ్రీ మంత్కి ఒక కాయలాగా హార్వెస్ట్ చేసుకున్నాను. సో, మళ్ళీ పెట్టి చూద్దాం అనిపించింది. 4 గింజలు నెక్స్ట్ దీంట్లో పెట్టాను రెడీగా. తర్వాత చెట్టు చిక్కుడు. సో, దానికోసం ఇవి కూడా రైతు బజార్ గోరు చిక్కుడు గింజలు దీంట్లో పెట్టాను. అవి ఒక్కొక్క దాంట్లో 3, 4 గింజలు, మినిమం 5 గింజలు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే అన్ని మొలకలు రావు. సో, అవి దాంతోపాటు చెట్టు చిక్కుడు కూడా తీసుకొచ్చా. అవి ఒక్కొక్క బ్యాగ్లోని 4 గింజలు పెట్టుకున్నాను. 3 బ్యాగులు తడిగా ఉన్న ఎంత వర్షం ఇవన్నీ ఆల్రెడీ పాదులు రావడానికి అయిపోయాయి కాబట్టి చిన్నగా వంకాయలు ఉంటే ఒక 4 కోసుకున్నా, కొన్ని పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఎవరైనా ఇప్పుడే నా వీడియోలు చూస్తుంటే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సాయిల్ మిక్స్ ఉంది, తర్వాత కొత్తిమీర, మన పాలకూర సీడ్స్ ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లోని. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. మీరు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. రాబోయే రోజుల్లో నేను పెట్టిన సీడ్స్ అన్నీ కూడా మంచిగా మొలకలు వచ్చి ఫుల్ హార్వెస్ట్లు రావాలి. ఒకప్పుడు టేబుల్ నిండా హార్వెస్ట్లు వచ్చేవన్నమాట. చాలా హ్యాపీగా ఉండేది. సో, చూసారు కదా, విత్తనాలు పెట్టడం అంతా షేర్ చేశాను. చూపించిన విత్తనాలన్నీ కూడా పెట్టేయలేదు, ఎందుకంటే మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవాలి. అది కూడా బ్యాచ్లు అంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, అట్లా నేను వేసినప్పుడల్లా కూడా మీకు షేర్ చేస్తాను. అందుకే ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలానే మీరు కూడా వీలైతే 4 మొక్కలు పెంచండి. మన పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.